చేసిన అద్భుతాన్ని బట్టి మీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. తండ్రి రాత్రికాల సమయంలో తండ్రి మీ యొక్క సన్నిధికి చేరుకునే తండ్రి మంచి మాటలు వినాలని ఒక ఆలోచనతో మేము ఇక్కడ వచ్చి ఉన్నాం తండ్రి. ఇవ్వండి తండ్రి, పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. వినే మీ పిల్లలకు తండ్రి సమయోచితమైన అర్థం చేసుకునే మనస్సును దయచేయండి తండ్రి. తండ్రి మీ వాక్య ప్రకారం వినే వారుగా కాకుండా తండ్రి వాక్య ప్రకారం ప్రవర్తించే వారిని ఉండడానికి మీ కృప మా అందరికీ సహాయం దయచేయమని తండ్రి. అదేవిధంగా తండ్రి మేమందరం కూడా వాక్య ప్రకారం నడుచుకొని వాక్య ప్రకారం ప్రవర్తించి మీరున్న నిత్యరాజ్యంలో మేమందరం తండ్రి ఉండడానికి మీ కృప సహాయం దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభునామని బట్టి అందరికీ వందనాలండి. పొద్దున్న మనం ఒక పాఠం చెప్పుకున్నాం కదండి. దేవునికి ఎందులో సంతోషం ఉంది? దేవునికి ఎందులో సంతోషం ఉందండి? యెహోవా దేవుడని తెలుసుకొని తర్వాత ఆయన యందు మన ప్రవర్తన సరి చేసుకుంటూ ఆయనలో మనం ఆనందించినప్పుడు దేవునికి సంతోషం ఉందంటండి. అంటే ఒకరి ప్రవర్తనని యెహోవా స్థిరపరచును, వాడు దానిలో స్థిరమైనప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అండి ఆనందిస్తాడు. ఇది పొద్దున నేర్చుకున్న పాఠం అండి. ఇప్పుడు క్రీస్తు సంపూర్ణతపై మన యొక్క విశ్వాసం. యేసుక్రీస్తు ప్రభుల వారి దేవుడని మనం విశ్వసించాం. యేసు ప్రభుల వారిని మనం నమ్ముకున్నాం, మొదటి నుంచి నమ్ముకున్నామండి. క్రైస్తవులకు అందరూ వినాలండి, క్లాస్కి వచ్చాం కాబట్టి బయట ఉన్న విషయాలని బయటే వదిలేసి క్లాసుల విషయాలని నేర్చుకుందామండి. ఓకేనండి? ఆల్ ఆఫ్ యూ, నాట్ ఏ ఓన్లీ వన్. అర్థమైందండి? ఒక్కరికి మాత్రమే కాదండి, అందరికీ. ఓకేనండి? క్రైస్తవులకి ఒక విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం ఎలా వచ్చిందంటే క్రీస్తుని గురించి మనం మాట విన్నామండి. క్రీస్తు మాట వినటం వల్ల విశ్వాసం కలుగును. అది క్రీస్తుని గురించిన మాట వల్ల మనకి విశ్వాసం అనేది వచ్చిందండి. ఎవరి గురించి వచ్చిందండి? ఎవరి మీద విశ్వాసం వచ్చిందండి? మనకి యేసుక్రీస్తు ప్రభుల వారి మీద విశ్వాసం అనేది వచ్చిందండి. అయితే మనం ఏమని విశ్వసించామండి? ఇప్పటి వరకు మనకి చెప్పేవారు బోధకులు కానీ ఎవరైనా ఏదైతే చెప్పారో దాన్ని మనం విశ్వసించామండి. ఈరోజు మనం దాని గురించి నేర్చుకుందామండి. పార్ట్ 1లో యేసుక్రీస్తు దేవుడు అని కొంచెం నేర్చుకుంటామండి. పార్ట్ 2 కొనసాగింపు కూడా ఉంటుందండి. ఆల్రెడీ మనకి కొంత ఇన్ఫర్మేషన్ హరిబాబు అని ఒకసారి చెప్పారండి, క్రీస్తు యొక్క దైవత్వ లక్షణాలండి. దాని మీద మాట్లాడటం అనేది జరిగింది. ఈరోజు ఒక పార్ట్ ఇప్పుడు నేర్చుకుందాం, తర్వాత పార్ట్ 2 వచ్చే ఆదివారం నేర్చుకుందామండి. ఫిలిప్పీ పత్రిక అండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం అండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై. ఏమండి? యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరండి? దేవుని స్వరూపం కలిగి ఉన్నారంటే. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని స్వరూపం కలిగి ఉన్నారు. ఒకటండి. రెండోది 2 కొరింథీ పత్రిక తర్వాత చూసుకుందామండి. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం అండి. అయితే ఏమండి? 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు అండి. ఏమండి? ఎవరండి? యేసు ప్రభుల వారు ఎవరంటండి? దేవుని స్వరూపం. ఫస్ట్ వచనం ఏం చూసుకున్నామండి? ఆయన దేవుని స్వరూపము. రెండవ ఇక్కడ మనకి ఈ కొరింథీ పత్రికలో ఏం చూసుకున్నామండి? దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు. ఇంకో వచనం చూసుకుందామండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం అండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఇక్కడ మనకు 3 లక్షణాలు మనకు కనబడ్డాయండి. ఏమండి? ఒకటి ఏంటండి? ఆయన దేవుని స్వరూపం కలిగి ఉన్నాడు. రెండోది ఏంటండి? దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు. మూడోది ఏం నేర్చుకున్నామండి?
ఆయన అదృశ్య దేవుని స్వరూపి. అంటే యేసు ప్రభుల వారు ఎవరని మనకు అర్థమైందండి? దేవుని స్వరూపి. ఏమండి, ఈ 3 వచనాలని ఆలోచించిన మీద ఏం అర్థమైంది మనకంటే యేసుక్రీస్తు వారు దేవుని స్వరూపి అని మనకు అర్థమైందండి. మరి యేసుక్రీస్తు వారు దేవుని స్వరూపి, దేవుడిగా ఉన్నాడండి యేసు ప్రభు వారు. మరి ఒక సందర్భంలో మన పోలిక చొప్పున మన స్వరూపం అందు నరులను చేయదు అని ఉంటుందండి. ఆది కాండంలో 1వ అధ్యాయము 26వ వచనంలో మన స్వరూపం అంటే దేవుని స్వరూపం అందు నరుడు చేయబడ్డాడు. మన స్వరూపం అంటే దేవుని స్వరూపం, దేవుని స్వరూపం అందు నరుడు చేయబడ్డాడంటే అలాగని ఇక్కడ దేవుని స్వరూపంలో నరుని చేయబడ్డాడు, కానీ నరుడు దేవుడు అవుతాడండి? నరుడు దేవుడు అవడం. ఇక్కడ యేసు ప్రభువుల వారు దేవుడి స్వరూపి, కానీ దేవుడు అయ్యాడు. ఇక్కడ నరుడు స్వరూపంలో చేయబడిన ఆదాము గారు ఎవరండి? నరుడే, కానీ దేవుడు మాత్రం కాదండి. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం అంటారండి? దేవుడు యొక్క స్వరూపి యేసుక్రీస్తు అని నేర్చుకున్నామండి. ఆదాము గారు దేవుని స్వరూపం చేత చేయబడినప్పుడు కూడా దేవుడు కాదండి. ఇకపోతే యోహాను సువార్త అసలు యేసు ప్రభువుల వారు దేవుడా కాదని మనం కొన్ని వచనాలను చూసుకుందామండి. అరగంటలో లెసన్ అయిపోతుందండి. అరగంట కొంచెం శ్రద్ధగా వింటే ఎవరాన్ని ఎదుటివారు అడిగినప్పుడు యేసు ప్రభువుల వారు దేవుడా కాదని మనం అడిగినప్పుడు రూఢిగా చెప్పగలుగుతామండి. వినకపోతే మనం చెప్పలేమండి. కాబట్టి అండి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుందండి? ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఏమండి, ఆది అందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అంటే వాక్యం ఏ రూపంలో ఉందండి? ఎలా ఉన్నాడండి అంటే దేవుడిగా ఉన్నాడండి. వాక్యం దేవుడిగా ఉన్నాడు. అంటే ఆ యొక్క వాక్యం ఏం ధరించిందండి? 14వ వచనానికి వచ్చేసరికి శరీరాన్ని ధరించుకుందండి. శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడంటే ఏం చేశాడండి? శరీరాన్ని ధరించుకున్నారండి. యేసు ప్రభుల వారు వాక్య రూపంలో ఉన్న దేవుడు శరీరాన్ని ధరించుకుని ఎక్కడికి వచ్చారండి? భూమి మీదకి వచ్చారు. అంటే దేవుడైన యేసుక్రీస్తు శరీరధారిగా ఉండి నరుని రూపం ఎత్తారండి. ఏమన్నా అర్థమైందండి విషయం? దేవుడుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారు నరుని రూపంలోనికి వచ్చారు. అంటే వాక్యంగా దేవుడి దగ్గర ఉన్నారు, శరీరాన్ని ధరించుకొని నరుడు అవతారం అనేది ఎత్తడం అనేది జరిగిందండి. ఇంకో వచనం చూసుకుందామండి. రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం అండి. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరులో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరమును స్తోత్రార్హుడై ఉన్నాడంటండి. ఏమండి, శరీరం బట్టి వీరిలో పుట్టారు. ఎవరిలో పుట్టారండి? శరీరాన్ని బట్టి పితరులు వీరివారు. మనం గత 3 వారాలుగా నేర్చుకుంటున్నామండి. చిల్డ్రన్ క్లాసులో యేసుక్రీస్తు వంశావళిని నేర్చుకుంటున్నామండి. 3 వారాలుగా అదే సబ్జెక్ట్ మీద మాట్లాడుకుంటున్నామండి. పిల్లలకి అదే నేర్పిస్తూ వచ్చామండి. వచ్చే వారం కూడా అదే ఉంటుందండి. అంటే ఫస్ట్ నుండి మొత్తం చెప్పాల్సి ఉంటుందండి. అంటే మొత్తం 4 వారాలు కూడా చిల్డ్రన్ క్లాసులోని యేసుక్రీస్తు వంశావళి గురించే మాట్లాడుకుంటున్నామండి. అలా చెప్పుకుంటూ వస్తే పితరులు అంటే అబ్రహాం కుమారుడు ఇస్సాకు అలా వంశావళి చెప్పుకుంటే పితరులను బట్టి యేసుక్రీస్తు వారిలో పుట్టాడు. కానీ వాస్తవానికి యేసు ప్రభుల వారు ఎవరండి? దేవుని కుమారుడు. క్రీస్తు శరీరమును బట్టి వారిలో పుట్టాను, కానీ ఆయన సర్వాధికారి అయిన దేవుడు అంటండి. ఏమండి, సర్వాధికారి అంటే అన్ని అధికారాలు ఆయన చేతి కింద ఉన్నాయండి. ఏమండి, అన్ని అధికారాలు కూడా ఆయన చేయగల సమర్థుడండి. నిరంతరం కూడా ఎలా ఉన్నాడండి? స్తోత్రార్హుడై ఉన్నాడండి. ఏమంటే ఇప్పుడు వరకు చెప్పింది విషయం అర్థమైందండి? యేసుక్రీస్తు దేవుని స్వరూపి, దేవుని స్వరూపి. తర్వాత మనకి ఫిలిప్పీ పత్రిక 2:6లో దేవునితో సమానుడు అని కూడా ఉంటుందండి. సమానుడై ఉండి కూడా తను తగ్గించుకొని అని ఉంటుందండి. అంటే స్వరూపి, దేవుని స్వరూపి, అదేవిధంగా దేవునితో సమానుడు. సమానుడు అంటే ఏంటండి? ఒక 100 రూపాయలు ఉందండి మన దగ్గర. 100 రూపాయలు చిల్లర మార్చి రమ్మంటే ఆ కొట్టాతను ఏం చేశాడు? 2 యాభైలు ఇచ్చాడండి. అలాగని ఇది 1 నోటు, అవి 2 నోట్లు అయినాయండి. అలాగని అవి 2 నోట్లు వచ్చినాయి 100 రూపాయలు అనమండి. అనమంటే 2 నోట్లు వచ్చినాయి కాబట్టి అవి 100. 100 = 50 + 50 అంటే 100 రూపాయలు అనేది 2 యాభైలకు సమానం. ఈక్వల్ అంటే ఏంటండి? సమానం అని దాని యొక్క అర్థమండి. అదేవిధంగా
ఇక్కడ యేసు ప్రభులు వారు దేవునితో సమానుడు అన్నారంటే, దేవునితో సమానం ఈక్వల్ అంటే దేవుడు ఈక్వల్ యేసు ప్రభులు వారు అంటే దేవుడు యేసు ప్రభుల వారికి సమానం, యేసు ప్రభులు వారి దేవునికి సమానమని దాని యొక్క భావం అండి. అయితే దేవుని స్వరూపి అన్నాడు, తర్వాత దేవునితో సమానుడు అనుకున్నాము, తర్వాత సర్వాధికారి అయిన దేవుడు అన్నామండి. ఎవరినండి? యేసుక్రీస్తు ప్రభుల వారినండి. నిరంతరం స్తోత్రార్హుడని కూడా చెప్పుకున్నామండి. ఏమంటే చెప్పుకున్నాం కదండి. అయితే ఈ మాటలన్నీ మనం ఆదాం గారిని అనగలమండి. ఎందుకంటే దేవుని పోలికతో చేయబడ్డాడు కదండి. ఆదాం గారు కూడా నరులను ఏ పోలికతో చేద్దాం అనుకున్నాడండి దేవుడు. మన స్వరూపం అందంటే దేవుని స్వరూపం అంది చేద్దాం అనుకున్నాడు దేవుడు, చేశాడు కూడా. కానీ మన స్వరూపం దేవుని యొక్క స్వరూపం చేయబడిన ఆదాం గారిని సర్వాధికారి అని దేవుడు అనగలమంటే అనలేము. కాబట్టి దేవుడు యేసు ప్రభుల వారి దేవుడని చెప్పుకున్నాం, అదేవిధంగా సర్వాధికారి అయిన దేవుడని చెప్పుకున్నాం, దేవుని స్వరూపం అని చెప్పుకున్నాం, దేవునితో సమానుడు అని చెప్పుకున్నాం. అంటే యేసు ప్రభుల వారు ఎవరండి? దేవుడు. అర్థమైందండి? యేసు ప్రభుల వారు దేవుడు. అయితే యేసు ప్రభుల వారు దేవుడుగా ఉన్న దేవుడు అంటే ఎవరండి? దేవుడు అంటే అసంపూర్ణుడండి. ఏమండి? ఆది అంతం లేనివాడండి, ఉన్నవాడండి. దేవుడు ఎవరంటే మనం ఉన్నవాడు అనుకున్న యెహోవా దేవుడిని ఎవరంటే ఉన్నవాడు. అంటే దేవునికి ఉన్న పేర్లు ఏంటండి? ఉన్నవాడు, ఆది అంతము లేనివాడు, సంపూర్ణుడు, నిత్యుడు, ఇలాగా చాలా యొక్క పేర్లు ఉండటం అనేది జరిగిందండి. ఎవరికండి? దేవుడికి. మరి చిన్న దేవుడు పెద్ద దేవుడు అలా ఉంటారండి? చిన్న దేవుడు పెద్ద దేవుడు అని ఉండకూడదండి. ఇప్పుడు యెహోవా దేవుడు పెద్ద దేవుడు అన్నామని యేసు ప్రభుల వారిని చిన్న దేవుడు అని అనకూడదండి. ఏమండి? దేవుడు అంటే దేవుడిలాగే చెప్పాలండి, అంతేగాని చిన్న దేవుడు పెద్ద దేవుడు అని ఉండదండి. దేవుడు అంటే నిత్యుడు కాబట్టి నిత్యం ఉండే దేవుడిగా మనం చెప్పుకోవచ్చండి. ఇకపోతే ఫిలిప్పీ పత్రిక 2:7 ఒకసారి చూసుకుందామండి. ఇప్పటి వరకు మనం ఏమర్థమైందండి? యేసుక్రీస్తు వారు దేవుని స్వరూపి, ఒకటి దేవుని స్వరూపి, తర్వాత యేసు ప్రభుల వారు దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, దేవునితో సమానుడు, స్తోత్రార్హుడైన దేవుడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే యేసు ప్రభుల వారి దేవుడని మనకు అర్థమైందండి. పరలోకంలో ఉన్న యేసు ప్రభుల వారు భూలోకానికి వచ్చారు. ఆయన వాస్తవానికి ఆయన నరుడా అంటే నరుడు కాదండి, దేవుడు. దేవుడు తను తాను తగ్గించుకొని మనకి యోహాను సువార్త 1:14 ఏమయ్యాడండి? నరుని రూపం అనేది ధరించుకొని ఉన్నారండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లల, మనకి ఇక్కడ 2 కోణాల్లో చూసుకోవచ్చండి. ఇక్కడ 2 లక్షణాలు మనకు కనబడుతున్నాయండి. ఏమండి? ఒక లక్షణం ఏం కనబడుతుందండి? దేవుడు అని కనబడుతుంది. రెండో లక్షణం నరుడు అని కనబడుతుందండి. అంటే నరుని యొక్క రూపం ధరించుకొని వచ్చాడు కాబట్టి నరుడిగా కనబడుతున్నాడండి. ఫస్ట్ మనకి ఎవరండి? యేసు ప్రభుల వారు వాస్తవానికి ఎవరండి? దేవుడు. నరుని రూపాన్ని ధరించుకున్నాడు కాబట్టి నరుడండి. ఇక్కడ 2 పాత్రలు పోషించడం అనేది మనకు కనబడుతుందండి నీట్గాని. అయితే యేసు ప్రభుల వారు నరుడిగా ధరించడానికి ఏంటండి కారణం అంటేనండి, యేసు ప్రభుల వారు దేవుడై ఉండి కూడా తన్ను తాను తగ్గించుకున్నాడు కాబట్టి నరునిగా అవతారం ఎత్తడం అనేది జరిగిందండి. అంటే నరుడిగా పుట్టడం అనేది జరిగిందండి. ఏమండి? దేవుడు యేసు ప్రభుల వారు నరుడిగా పుట్టాడు కాబట్టి యేసు ప్రభుల వారికి భూలోకంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి? యేసు ప్రభుల వారు సుమారు 33.5 సంవత్సరాలు ఉన్నారు. ఈ 33.5 సంవత్సరాలలో నరుడుగా ఉన్నారు కాబట్టి ఆకలేసింది, దాహం వేసింది, అదేవిధంగా నిద్ర అనేది వచ్చింది, పొడిస్తే ప్రకటెముకలో పొడిస్తే రక్తం అనేది రావడం జరిగింది, చంపితే చావు వచ్చిందండి. యేసు ప్రభుల వారికి ఎందుకు చావు వచ్చిందండి? శరీరాన్ని ధరించుకున్నారు కాబట్టి చావు వచ్చిందండి. ఎందుకు ఆకలేసిందండి అంటే శరీరాన్ని ధరించుకున్నారు కాబట్టి ఆకలేసిందండి. ఎందుకు మంచినీళ్ళు అయినాయి అంటేనండి, శరీరాన్ని ధరించుకున్నారు కాబట్టి యేసు ప్రభుల వారికి ఆ యొక్క మంచినీళ్ళు అవ్వటం అనేది జరిగిందండి. కొంతమంది అంటూ ఉంటారండి, ఏమండి ఈ రాధా మనోహర్ దాసు లాంటి వాళ్ళు ఏమంటారండి? 3 మేకులు పీక్కోలేరు అంటారండి. ఆయన అక్కడ ఏ రూపంలో ఉన్నారండి? శరీరాన్ని ధరించుకోలేదు కాబట్టి, శరీరాన్ని ధరించుకున్నారు కాబట్టి అక్కడ ఆ యొక్క పని అనేది చేయలేదండి. ఏమండి? వాస్తవానికి ఆయన దేవుని రూపంలో ఉంటే అటువంటి వాటిని
ఎన్నైనా చేయగలరండి. కానీ వాస్తవానికి శరీరాన్ని ధరించుకున్నప్పటికీ కూడా యేసు ప్రభువులు వారు చేయలేరంటే ఆ పని. మీరు 3 మేకులను పీక్కోలేరంటే ఎందుకు పీక్కోలేరంటే దేవునికి తలదించారండి అక్కడ. ఏమండి, లోకస్తుల్లాగా తనకు నచ్చినట్టు తను చేస్తే యేసు ప్రభువుల వారు దేవుడు అవరండి. ఏమండి, లోకస్తుల పొద్దున మనం చెప్పుకున్నామండి, ఒక మాట అనగానే ఎదురు తిడతాం మనమండి. మరి యేసు ప్రభువుల వారు ఒక్క మాటతో కూడా ఎవరిని దూషించలేదు కాబట్టి యేసు ప్రభువుల వారు దేవుడు అయ్యారండి. మనం దూషిస్తాం కాబట్టి ఎవరి యొక్క స్నేహితులం అయ్యామండి? మనం అంటే కొంతమంది అపవాదికి స్నేహితులుగా మారిపోయారు. ఇకపోతే యేసు ప్రభువుల వారు దేవుడిగా ఉన్నారు, శరీరాన్ని ధరించుకున్నారు. రెండో పాత్ర అండి, శరీరాన్ని ధరించుకున్నారు. శరీరాన్ని ధరించుకున్నారు కాబట్టి ఆకలి వేసింది, దాహం వేసింది, నిద్ర వచ్చింది. అదేవిధంగా ఈ యొక్క ప్రక్కటెముకలో పొడిచినప్పుడు రక్తం వచ్చింది. అదేవిధంగా ఏం జరిగిందండి? చావు కూడా వచ్చిందండి. శరీరాన్ని ధరించుకున్నారు కాబట్టి చావు వచ్చిందండి. అయితే ఒక పాత్రలో దేవుడిగా చూసాం, రెండో పాత్రలో నరునిగా చూసామండి. నరునిగా చూడటం కూడా జరిగిందండి. ఆయన ఒక సందర్భంలో మనం చూసుకున్నాం కదండి, 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 8వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనమండి. మీరు 2 కొరింథీ పత్రిక 8, 9వ వచనం. మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తం దరిద్రుడాయను. ఏమండి, యేసు ప్రభులు వారు తాను తగ్గించుకున్న, తను రిక్తినిగా చేసుకుని తగ్గించుకున్నారు కాబట్టి శరీరాన్ని ధరించుకున్నారండి. ఒకటి తర్వాత శిష్యుల యొక్క పాదాలను కూడా కడిగారండి. యేసు ప్రభులు వారు శిష్యుల యొక్క పాదాలను కూడా కడగడం అనేది జరిగిందండి. ఇప్పుడు ఈ సందర్భాన్ని బట్టి చూస్తే యేసు ప్రభులు వారు ధనవంతుడా కాదండి? యేసు ప్రభులు వారు ధనవంతుడా కాదండి? ధనవంతుడే. తెలిసింది ధనవంతుడే కానీ దరిద్రుడు అయ్యాడు మన కోసం. యేసు ప్రభులు వారు వాస్తవానికి అయితే ధనవంతుడు. ఎందుకంటే సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయంటండి. మీకు ఏ కావాలంటే ఆయన దగ్గరికి వస్తేనే వస్తాయండి. ఒక్కోటి తీసుకోవడం అనేది జరుగుతుందండి. సర్వ సంపదలు యేసుక్రీస్తు నందు గుప్తములై ఉన్నాయి. ఇంకోటి ఏంటంటేనండి, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఈ సృష్టి ఎవరి వలన కలిగిందండి? యేసుక్రీస్తు ప్రభుల వారి వలన కలిగింది. యేసుక్రీస్తు ప్రభుల వారు లేకుండా ఏది కలగలేదండి. అంటే సమస్తము కూడా చేయగల సమర్థుడు, సమస్తమును కూడా చేసిన సృష్టికర్త అండి యేసు ప్రభుల వారు. అయితే ఆయన ధనవంతుడా కాదంటేనండి, ఈ మెసేజ్ మీద మనం 3 వారాలు మాట్లాడుకున్నామండి. అయితే ఆయన ధనవంతుడై ఉండి ఎవరి కోసం దరిద్రుడయ్యాడండి? మన కోసం దరిద్రుడయ్యాడండి. ఎందుకు దరిద్రుడయ్యాడండి? మనం ధనవంతులు అవ్వాలనండి. ఆయన ధనవంతుడు, మన కోసం దరిద్రుడు ఎందుకు అయ్యాడంటే మనం ధనవంతులుగా అవ్వాలని దేవుడు ఏం చేశాడండి? దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు దరిద్రుడుగా మారడం అనేది జరిగిందండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడిగా ఉన్నారండి. ఏమండి, దేవుడిగా ఉన్నారు. ఇప్పుడు శరీరాన్ని ధరించుకున్నారు కదా అని యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు కాదని అందామండి? ఈయన 2 పాత్రలను ఇక్కడ పోషించడం అనేది జరుగుతుందండి. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంట్లోకి వెళ్ళి సీఎంగా ఉన్న టైంలో ఈ మధ్యకాలంలో టీ కాయడం చూపించారండి. టీ కాశారండి. ఒక ఇంట్లోకి వెళ్ళి టీ కాశారండి. ఏమండి, ఇప్పుడు సీఎంగా ఉన్న సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి టీ కాశారు కాబట్టి పని మనిషి అందామండి? ఏమండి, ఆయన సీఎంఏ, కాకపోతే ఏదో అక్కడికి వచ్చారు అంతేనండి. కాదు, సీఎం ఆయన అధికారం సీఎం అధికారమే, కానీ టీ కాశారు కదా పని మనిషి అనకూడదండి. అదేవిధంగా ఓ జడ్జి గారు ఉన్నారండి. ఏమండి, ఆ జడ్జి గారు నల్లకోట వేసుకుని కోర్టులో కూర్చున్నారండి. కోర్టు అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి అందరిలాగే గార్డెన్స్ ఉంటే ఆ గార్డెన్లో మొక్కలకి నీళ్ళు పెడుతున్నారండి. ఇక్కడ వైట్ షర్ట్ వైట్ బన్నీ వేసుకుని మొక్కలకు నీళ్లు పెడుతున్నారు కాబట్టి ఆ యొక్క జడ్జి గారిని తోటమాల అందామండి.
కుదరదండి. జడ్జి గారే, తోటమాలి. అక్కడ సీఎం గారు పని మనిషి. ఇక్కడ సీఎం గారు వచ్చి టీ కాశారని పని మనిషి అనము. అక్కడ జడ్జి గారు తెల్లబట్టలే అక్కడ కోర్టు అయిపోయిన తర్వాత ఇక్కడ మొక్కలకి నీళ్లు పెడుతున్నారని ఏమనమండి, తోటమాలి అనం. అదేవిధంగా యేసు ప్రభులు వారు దేవుడే కానీ ఇక్కడికి వచ్చి భూలోకానికి వచ్చి నరుని స్వరూపాన్ని ధరించారని నరుడు అనకూడదండి. అర్థమైందండి? రెండు లింకులకి అర్థమైందండి. వాస్తవానికి యేసు ప్రభులు వారు దేవుడు. ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారి శరీరాన్ని ధరించి భూలోకానికి వచ్చారు. ఎందుకు వచ్చారండి యేసు ప్రభులు వారు భూలోకానికి అంటే మనం చేసే ప్రతి పాపాన్ని కడుక్కోవడానికి యేసు ప్రభులు వారు రావడం అనేది, మన కోసం సిలువలో బలి అవ్వడానికి రావడం అనేది జరిగిందండి. ఈ విషయం అందరికీ తెలుసు కాబట్టి దాని గురించి ఎక్కువగా చెప్పట్లేదండి. ఇకపోతేనండి యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుడిగా ఉన్నారు, నరుని రూపం ఎత్తారు. ఇంకో మూడో ఆప్షన్ కూడా ఒకటి ఉందండి. ఏంటండి, మన తిమోతి పత్రికలో చదువుకున్నామండి, చూసుకుందామండి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. దేవుడు ఒక్కడే దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తేసను నరుడు. ఏమండి, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకి మధ్యవర్తి ఒక్కడే. ఆయన ఎవరండి? క్రీస్తేసను నరుడు. అంటే అక్కడ ఫస్ట్ లో దేవుని అవతారం నుంచి నరుని అవతారం ఎత్తారు. నరుని అవతారం తర్వాత ఇంకేం చేశారండి? మధ్యవర్తిగా ఉండటం అనేది జరిగిందండి. ఏమండి, మధ్యవర్తిగా యేసు ప్రభులు వారు ఉండటం అనేది జరిగిందండి. మరి ఇక్కడ దేవుడు ఒక్కడే అన్నా, మరి యేసు ప్రభులు వారు దేవుడు కాదా అంటే దేవుడేనండి. ఆయన యొక్క లక్షణాలు, దేవుని యొక్క లక్షణాలు ఈ యేసు ప్రభుల వారిలో ఉండటం అనేది జరిగిందండి. అందుకని మన ట్రస్ట్కి ఏం పేరు పెట్టామండి? లార్డ్ జీసస్. దేవుడైన యేసుక్రీస్తు అండి. లార్డ్ అంటే దేవుడండి, దేవుడైన యేసుక్రీస్తు అండి మన ట్రస్ట్కి పెట్టుకోవడం అనేది జరిగిందండి. యేసు ప్రభుల వారిని మన దేవుడని అంగీకరిస్తున్నాం కాబట్టి మన యొక్క ట్రస్ట్ కూడా దేవుడు లార్డ్ జీసస్ అని పెట్టుకోవడం అనేది జరిగిందండి. ఇకపోతే ఇక్కడ దేవుడు అక్కడండి, దేవుడు యేసు ప్రభుల వారి దేవుడు కాదంటే దేవుడేనండి. మరి యేసు ప్రభుల వారు మధ్యవర్తిగా ఎందుకు ఉండాల్సి వచ్చిందండి? యేసు ప్రభుల వారు మధ్యవర్తిగా ఎందుకు ఉండాల్సి వచ్చిందంటేనండి, దేవుని గురించి యేసు ప్రభుల వారికి తెలుసు, మనుషులకి దేవుని గురించి తెలియదు. యేసు ప్రభుల వారికి దేవుని గురించి తెలుసు. ఆ తెలుసున్న దేవునికి తెలియని ఇక్కడ జనానికి యేసు ప్రభుల వారు దేవుని గురించి చెప్పడానికి మధ్యవర్తిగా వచ్చారండి. యేసు ప్రభుల వారు అట్ ద సేమ్ టైము దేవుడుగా ఉన్నారు. రెండోది ఏంటండి, నరునిగా అంటే ఈ యొక్క మధ్యవర్తిగా కూడా ఉన్నారండి. ఒకటి దేవుడిగా ఉన్నారు, రెండు మధ్యవర్తిగా ఉన్నారు. ఏమంటే దేవుడిగా లేకపోతే దేవుని గురించి తెలియదండి, దేవుని గురించి ప్రజలకు వివరించలేరండి యేసు ప్రభుల వారు. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి సంబంధానికి వెళ్తారండి, ఒక మధ్యలో ఒక అతను ఉంటాడండి, మధ్యవర్తిగా ఉంటాడండి. మధ్యవర్తిగా ఉన్న అతను ఏం చేస్తాడంటేనండి, ఆ కుటుంబంలో ఏం జరుగుతుందో చెప్తాడు, ఈ కుటుంబం వాళ్ళ గురించి చెప్తాడు. వీళ్ళందరూ ఏం చేస్తాడండి, సమతుల్యం చేస్తూ ఉంటాడండి. ఆ కుటుంబం మధ్యవర్తికి ఏం తెలియాలండి, ఆ కుటుంబంలో ఉన్న మనుషుల గురించి తెలియాలి, ఈ కుటుంబంలో ఉన్న మనుషుల గురించి తెలియాలండి. అలా తెలిసినప్పుడు మాత్రం మధ్యవర్తికి అన్ని విషయాలు అనేది తెలుస్తాయి. అలాంటప్పుడు సంబంధాలన్నీ కుదర్చడం అనేది జరుగుతుందండి. ఇక్కడ యేసు ప్రభుల వారు కూడా మధ్యవర్తిగా ఎందుకున్నారంటే, అటు దేవుని గురించి యేసు ప్రభుల వారికి తెలుసు, అదేవిధంగా తెలిసిన దేవునిని నరులకి దేవుని గురించి చెప్పాలంటే యేసు ప్రభుల వారు దేవుడిగా ఉండాలి, అదేవిధంగా మధ్యవర్తిగా కూడా ఉండాలండి. అర్థమైందండి? ఇకపోతే మనకు ఇప్పటి వరకు నేర్చుకున్న విషయాలు ఏంటంటేనండి, యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని స్వరూపి. ఏమండి, మహాదేవుడు ఒక్క వచనం చూసుకుందామండి, ఇంకొక వచనం చూసుకుందాం. తీతు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం అండి.
అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ. ఏమంటే యేసుక్రీస్తు వారు ఇంకో పేరేంటండి? మహాదేవుడు. మహాదేవుడు. ఏమన్నా పేరు అనగానే భయం వేయట్లేదండి. మహాదేవుడు అంటే ఆయన అంత ఎత్తులో ఉంటే మనం ఎలా ఉన్నామండి? చిన్న చిన్న పిల్లల్లా ఉన్నామండి. మహాదేవుడు అంటే ఆయన దేన్నైనా చేయగల సమర్థుడండి. ఇది లెసన్ అండి. ఏమండి, యేసుక్రీస్తు యొక్క మనలో ఉన్న యేసుక్రీస్తు గురించి సంపూర్ణత, మన విశ్వాసం ఏమిటి? మన యొక్క విశ్వాసం ఏంటంటే యేసు ప్రభులు వారు దేవుని స్వరూపము. ఏమండి, దేవుని స్వరూపమై ఉన్న యేసు ప్రభులు వారు దేవునితో సమానుడిగా ఉన్నారు. అదేవిధంగా ఏం చేశారంటే యేసు ప్రభులు వారు దేవుడై ఉండి, మహాదేవుడై ఉండి మానవ శరీరాన్ని ధరించుకున్నారండి. ఒకటి దేవునిగా ఉన్నారు, రెండు మానవ శరీరాన్ని ధరించుకొని ఈ భూలోకానికి రావడం అనేది జరిగిందండి. భూలోకానికి ఎందుకు వచ్చారండి అంటే సిలువలో మన కొరకు తను బలి అవ్వడానికి వచ్చారండి. ఈ విషయం అందరికీ తెలుసు కాబట్టి మనం దాని గురించి చెప్పుకోలేదండి. కాబట్టి యేసు ప్రభులు వారి దేవుడు. అదేవిధంగా అట్ ద సేమ్ టైం దేవుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు భూలోకానికి నరుని స్వరూపం ధరించుకొని నరుని పాత్ర ఎత్తారు. నరుని పాత్ర ఎత్తిన తర్వాత అట్ ద సేమ్ టైం ఎలా పనిచేశారండి? మధ్యవర్తిగా పనిచేయడం అనేది జరిగిందండి. దీని గురించిన ప్రవచనం, మధ్యవర్తి గురించిన ప్రవచనం పాత నిబంధన కాలంలో ఒకటి ఉందండి. దాన్ని చదువుకొని ముగించుకుందామండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. 2:4 అండి. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. ఏమండి, ఆయన మధ్యవర్తి అయి అన్యజనుల కంటే ఒకప్పుడు ఇశ్రాయేలీలు ఉన్నారండి. మరి అన్యజనులకు కూడా తీర్పు తీరుస్తారు అంటున్నారంటే ఇప్పుడు ఇది ఏ కాలంలోని ఏ కాలానికి సంబంధించింది అంటే భవిష్యత్తులో జరగబోయే కాలాన్ని ముందుగా ఇక్కడ ప్రవచనం కింద చెప్పడం జరిగిందండి. ఏమంటే అన్యజనులు అంటే ఈ బైబిల్ రాసే టయానికి ఇశ్రాయేలీలు మాత్రమే ఉన్నారండి. అంటే ఈ అన్యజనుల కంటే అప్పటికి దేవుడు ఇశ్రాయేలీలు ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో జరిగే ప్రవచనాన్ని ముందుగా చెప్పడం అనేది జరిగిందండి. ఏమంటే యేసుక్రీస్తు ప్రభులు వారు వస్తారు, వచ్చి అన్యజనులకు న్యాయం తీరుస్తారు. తీరుస్తూ ఏం చేస్తారన్నారండి? మధ్యవర్తిగా ఉంటారని చెప్పారండి. ఏమండి, ఇంతటితో ఈ లెసన్ పార్ట్ 1 అనేది పూర్తయిందండి. పార్ట్ 2 అనేది వచ్చే వారం నేర్చుకుందామండి. పార్ట్ 1లో ఏమి నేర్చుకున్నామండి? యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని స్వరూపి, దేవునితో సమానుడు, దేవుడు. ఏమండి, ఆయన మహాదేవుడు, సర్వశక్తిమంతుడై ఏమండి నిరంతర స్తోత్రార్హుడు. యేసుక్రీస్తు ప్రభుల వారు నిరంతర స్తోత్రార్హుడు, దేవుడు. యేసుక్రీస్తు దేవునితో సమానుడు. ఒకటి నేర్చుకున్నాం. రెండోది నరుని స్వరూపాన్ని ధరించారు. నరు స్వరూపం ధరించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు నరుని స్వరూపం ధరించారని మన నరుడని అనకూడదండి, దేవుడనే చెప్పాలండి. మరి ఆయనకి ఎందుకు కొంతమంది ఆయన దేవుడైతే ఎందుకు ఆకలేసింది అంటూ ఉంటారండి, చిలిపి ప్రశ్నలు వేస్తూ ఉంటారండి. ఏమండి, ఆయన దేవుడైతే ఎందుకు మరి ఆకలేసింది అంటారండి. వాస్తవానికి ఎందుకు వేసిందంటే బాబు ఆయన శరీరాన్ని ధరించుకున్నాడు నాయన, అందుకే ఆకలేసింది బాబు అని మనం చెప్పాలండి. కొంతమంది కొంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారండి. ఈ రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు 3 మేకలు ఎందుకు పీక్కోలే లేదంటే బాబు ఆయన శరీరధారిగా ఉన్నాడు బాబు అందుకే పీక్కోలేదు బాబు అని చెప్పాలండి. అంతే కదండి. కాబట్టి మనిషి శరీరధారిగా ఉన్నప్పుడు దేవుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఏం చేయలేదండి? ఆకలేసింది, నిద్ర వచ్చింది, అదేవిధంగా చావు అనేది కూడా వచ్చిందండి. రక్తం అనేది కూడా పొడిచిన వెంటనే రక్తం అనేది కూడా రావటం జరిగిందండి. ఆయన దేవుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరాన్ని ధరించారు. అట్ ద సేమ్ టైం ఏం చేశారండి? నరులకి దేవునికి మధ్యవర్తిగా కూడా పనిచేశారండి. ఏమండి, ఈ మాటలో ఇంతతో ముగిస్తున్న ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, మీ పిల్లలకు తండ్రి మీరు నాకు ఇచ్చిన జ్ఞానంతో కొన్ని మాటలు చెప్పాను తండ్రి. అయ్యా, యేసు ప్రభుల వారి యొక్క గొప్పతనాన్ని, యేసు ప్రభుల వారిని దేవుడిగా చూపించాలని ఈరోజు మేము నిర్ణయించుకున్నాం తండ్రి.
కొంతమంది తండ్రి యేసు ప్రభుల వారిని దేవుడిగా చూపించకుండా తండ్రి ఆయన యొక్క గొప్పతనం తక్కువై, దేవుని యొక్క గొప్పతనం తక్కువైద్ది అన్నట్లుగా మాట్లాడుచున్నారు తండ్రి. ఈరోజు మాతో యేసుక్రీస్తు ప్రభుల వారి దేవుడని మాకు చూపించారు తండ్రి. దేవ, ఒకవేళ మీరు అనుకున్నట్లుగా మేము చెప్పలేకపోతే దయతో మమ్మల్ని మన్నించండి తండ్రి. మా ఆశ అంతా ఒకటే తండ్రి, వాక్యాన్ని సంపూర్ణంగా నేర్చుకోవాలి తండ్రి. సంపూర్ణంగా నేర్చుకొని మీ కొరకు బ్రతకాలని, బ్రతికి తండ్రి మీరున్న లోకంలోకి రావాలని మా యొక్క ఆలోచన, మా యొక్క ఆశ తండ్రి. అటువంటి విధంగా మీ కృప మా అందరికీ సహాయం దయచేయమని తండ్రి, మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్.